ఓం నమో వెంకటేశాయ. పురుషభూషణ వీరా పరుషదూషణ దూరా గోవింద గోవింద. మధురాపురమా విశతా భవతా రుచిరాంగచయేన రుచిర్జనిత. మధురాంగిరమా గిరతా మహతా ధనురా వినిభజ్య రుతిర్జనిత అని కుబ్జానత పాదపద్మ అబ్జానన నేత్రపద్ముడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా మనసులో భావించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీగణేశ ప్రార్థన. అంతరాయ విరామాయ స్వాంతరోగ విముక్తయే అంతరాత్మ విహారాయ శ్రీగణేశాయ తే నమః. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. నభో వాయువగ్నిమూలాయ నభో బద్విసృతాత్మనే నభో మాసయతు పూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురితక్షయద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాశ్రమపదేషు చిరేణ గేయం జేయం వ్యాసప్రసూత శుకసుశ్రమణైశ్చ దేయం జన్మాంతరార్జితఫలశ్రమభీతిహేయం నూనంజనా శృణుత భాగవతం సుగేయం. శ్రీ గురుభ్యో నమః. బలరామకృష్ణులిద్దరూ మధురాపురాన్ని చూడటానికి వెళ్ళిన వాళ్ళు కాస్త ఏకంగా చాలా పనులు చేసుకుని ధనుర్యాగశాలను చేరారు. అక్కడేమో రక్షకులు వద్దు వద్దు అని వారిస్తున్నా వినకుండా శ్రీకృష్ణుడు వెళ్ళి ఆ ధనుస్సును కాస్త ముక్కల కింద విరిచేశాడు. విరిచేసేసరికి రక్షకులు మీద పడితే దానికి బలరాముడు కృష్ణుడు ఇద్దరు కోపగించుకుని ఆ ధనుస్సు తాలూకు ముక్కలతో యుద్ధం చేసి వాళ్ళందరినీ పొడి చేసేశారు. అది అయిపోయింది. ఆ తర్వాత ఇంకెక్కువ హడావిడి చేయొద్దు ఈ పూటకి, రేపు చూసుకుందామని చెప్పి ఆ యజ్ఞశాల నుంచి బయటకు వచ్చేసేసి ఊరంతా కలయబడి తిరుగుతున్నారు. చేసిన పనులేమో ఈ 4 పనులు ఇలాంటి పనులు. ఒకటి ఆ రజకుణ్ణి కొట్టడం, ఆ మాలాకారుణ్ణి అనుగ్రహించటం, మళ్ళీ ఆ తంతువాయుణ్ణి ఒకతన్ని అనుగ్రహించటం, అలాగే కుబ్జని అనుగ్రహించటం, ఈ పనులు. దానికి తోడు ఈ ధనుర్భంజనం ఒకటి. ఇవన్నీ చేసిన తర్వాత ఊళ్ళో తిరుగుతుంటే తయోస్తదద్భుతం వీర్యం నిశామ్య పురవాసినః తేజ ప్రాగల్భ్యం రూపంచ మేనిరే విబుధోత్తమం. ఈ బలరామకృష్ణుల యొక్క పరాక్రమాన్ని ఊళ్ళో వాళ్ళు చూశారు. తయోస్తదద్భుతం వీర్యం. ఉండటానికి ఇంతంత బుడతలల్లే ఉన్నారు, చిన్నపిల్లలల్లే ఉన్నారు. వీళ్ళిద్దరూ ఆ కంసుడు యొక్క సైన్యాన్నే దెబ్బతీసేశారు. అద్భుతం వీర్యం, చాలా ఆశ్చర్యకరమైనటువంటి వీర్యం. వీళ్ళ చేతిలో ఆయుధం లేదు. వచ్చిన కంసుడి అనుయాయులేమో ఆయుధాలతో సహా వచ్చారు. ఆయుధాలు లేని వీళ్ళు కేవలం ఆ ధనుస్సు తాలూకు శకలాలను తీసుకుని యుద్ధం చేసి వాళ్ళందరినీ పొడి చేసేసారు. అది ప్రత్యక్షంగా చూసినటువంటి పురవాసులు నిశామ్య వీళ్ళ యొక్క తేజస్సు, మొహంలో ఉండేటువంటి తేజస్సు కావచ్చు, లేకపోతే ప్రాగల్భ్యం వీళ్ళ యొక్క ప్రభావం కావచ్చు, లేకపోతే వీళ్ళ రూపం, వీళ్ళ అందమైన రూపం కావచ్చు, వీటిని చూసి మేనిరే విబుధోత్తమవు. వీళ్ళ దేవతలు ఎవరో ఇద్దరు వచ్చారు, వాళ్ళిద్దరూ వచ్చి కంసుడి తాట తీసేస్తున్నారు అని అనుకున్నారు. తీయబోతున్నారు, లేదా కంసుడి సైన్యాన్ని దెబ్బతీసేశారు. అసలు కావాల్సిన ధనుర్యాగానికి మూలంగా ఉండేటువంటి ధనుస్సుని ముక్కలు చేసేశారు అని వాళ్ళలో వాళ్ళు చెవులు కొరుక్కోవడం మొదలుపెట్టారు. తయోస్తదద్భుతం వీర్యం నిశామ్య పురవాసినః తేజ ప్రాగల్భ్యం రూపంచ మేనిరే విబుధోత్తమౌ. తయోర్విచరతోస్వైరం ఆదిత్యోస్తముపేయువాన్ కృష్ణరామౌ వృతౌ గోపై పురాచ్చకటమీయతు. వాళ్ళిద్దరూ అలా తిరుగుతూ ఉండగా బలరామకృష్ణులు స్వైరం ఇష్టం వచ్చినట్లు
ఒక తీరు తెన్ను లేకుండా, ఒక దారి అని లేకుండా ఏ దారి దొరికితే ఆ దారిలో అలా తిరుగుతూ ఉండగా, పుర సౌందర్యాన్ని, నగర సౌందర్యాన్ని చూస్తూ ఉండగా ఆదిత్య అస్తముపేయవాన్, సూర్యాస్తమయం కూడా జరిగిపోయింది. సాయంకాలం వరకు ఇలాగే తిరిగారు. దాంతో ఇంక సూర్యాస్తమయం అయిపోయింది, మనం సాయంత్రానికి వెళ్ళకపోతే మన వాళ్ళు భయపడతారు అని అనుకున్నారు బలరామకృష్ణులు ఇద్దరు. కృష్ణరాము వృతౌ గోపై, మిగతా గోపాలకులు కూడా వెళ్ళిపోదాం అన్నారు. దాంతో పురాత్ శకటమీయతు, నగరం నుంచి బయటకు వచ్చేసేసి వీళ్ళు బళ్ళు ఒకచోట నిలబెట్టారు కదా, ఆ బళ్ళు అక్రూరుడు వచ్చి దించినప్పుడు ఆగారు కదా, ఆ స్థానానికి మళ్ళీ వెళ్ళిపోయారు. తయోర్విచరతో స్వైరం ఆదిత్యోస్తముపేయవాన్ కృష్ణరామౌ వృతౌ గోపై పురాచ్చకటమీయతు. గోప్యో ముకుంద విగమే విరహాతురాయా ఆశాసతా శిశరుతా మధుపుర్యభూవన్ సంపశ్యతాం పురుషభూషణగాత్రలక్ష్మీన్ హిత్వేశ్వరాన్ను భజతశ్చకమే అయనం శ్రీ అని జరిగింది అని శ్రీశుకుల వారు తన స్వంత మాట చెప్తున్నారు. ముకుంద విగమే, ఈ ముకుందుడు అంటే తనను తగిలిన వాళ్ళందరికీ మోక్షాన్ని ఇచ్చేటువంటి శ్రీకృష్ణుడు బృందావనం నుంచి బయలుదేరుతున్నప్పుడు, ముకుంద విగమే బయలుదేరుతున్నప్పుడు గోప్య విరహాతుర, గోపికలందరూ అయ్యో శ్రీకృష్ణుడు మనల్ని విడిచి వెళ్ళిపోతున్నాడే, ఆయన లేకుండా మనం ఎలా బతుకుతాము అని బాధపడ్డారు కదా. ఆ బాధపడిన సందర్భాల్లో రకరకాల మాటలు మాట్లాడుకున్నారు కదా. ఆ మాట్లాడుకునేటప్పుడు యాహ ఆశిష ఆశాసత, వాళ్ళు తమ గురించి కాకుండా అయ్యో సుఖం ప్రభాత రజనీయం అని అనుకున్నారు కదా. ఈరోజు రాత్రి మనకి సరిగ్గా తెల్లారదు, కానీ మథురాపురంలోని స్త్రీలకు చాలా గొప్ప సుఖం రాబోతోంది అని అనుకున్నారు కదా. ఆ ఆశీస్సులు ఈరోజు నిజమైనాయి. మథురాపుర స్త్రీలు, మధురలో ఉండేటువంటి స్త్రీలు ఆ శ్రీకృష్ణుడి యొక్క సౌందర్యాన్ని తనివి తీర ఆస్వాదించేసేశారు. వాళ్ళు అద్యధ్రువం తత్ర దృశో భవిష్యతే అని అనుకున్నారు కదా. ఈరోజు అంటే శ్రీకృష్ణుడు ఏ రోజైతే ఈ మథురలో కలయి తిరిగాడో ఆ రోజు అబ్బో ఆ మథురలో నివాసం ఉండే వాళ్ళ యొక్క కళ్ళకి ఈ మహా అమృతాస్వాదం అనేది దొరక్కపోతోంది అని అనుకున్నారు కదా. అది నిజమైంది. ఆశాసత ఆశిష ఋతా మధుపురి అభూవన్, అవన్నీ సత్యంగా మారిపోయినాయి. ఈ మథురలో ఇవన్నీ, ఈ ఆశీస్సులన్నీ ఫలించినాయి. ఎందుకంటే సంపశ్యతాం పురుషభూషణ గాత్రలక్ష్మి. ఈరోజు మథురలో శ్రీకృష్ణుణ్ణి బలరాముణ్ణి చూసిన వాళ్ళందరూ కూడా సంపశ్యతాం పురుషభూషణ గాత్రలక్ష్మి చూశారు. పురుషభూషణుడు, పురుషులకే భూషణప్రాయంగా అలంకారప్రాయంగా ఉండేటువంటి శ్రీకృష్ణుడి యొక్క దేహం తాలూకు సౌందర్యాన్ని, ఆ కాంతిని వీళ్ళు చూడగలిగారు. నిజానికి ఈ పురుషభూషణ గాత్రలక్ష్మి, ఈ పురుషభూషణుడైనటువంటి ఆ శ్రీమన్మహావిష్ణువు యొక్క శరీర సౌందర్యాన్ని లక్ష్మీదేవి అంతటి మహానుభావురాలే కోరుకుంది. చకమే శ్రీహి, ఎలా చకమే? అయనం, నేను ఈ సౌందర్యం మీద నిలబడిపోవాలి, నేను ఈ దేహ సౌందర్యాన్ని ఆశ్రయించుకుని ఆ దేహ సౌందర్యం మీదే అక్కడే ఉండిపోవాలి, లేదా ఈ దేహ సౌందర్యం మీద నేను కూడా ఉండి ఆ సౌందర్యాన్ని నాకు అంటించుకోవాలి అని లక్ష్మీదేవి అంతటిదే అనుకున్నది. హిత్వేతరాన్ను భజత. ఆశ్చర్యం ఏంటంటే ఆవిడ్ని పొందాలి అని మిగతా వాళ్ళందరూ మహాప్రయత్నం చేస్తూ ఉంటే, ఎలాగైనా సరే లక్ష్మీదేవి నాకు కావాలి అని పోట్లాడుకుంటూ ఉంటే, నాకు వీళ్ళెవరూ వద్దు, నాకు పురుషభూషణ గాత్ర లక్ష్మీ కావాలి. ఎందుకంటే లక్ష్మీ అనే నా పేరు కంటే ఈయన శరీర సౌందర్యం, ఈ శరీర లక్ష్మి అనేది చాలా ఎత్తులో ఉంది, చాలా గొప్పగా ఉంది అని లక్ష్మీదేవి అంతటిదే అనుకున్నది. అలాంటి లక్ష్మీదేవే చేరగోరినటువంటి శరీర సౌందర్యాన్ని ఈ మథురలో ఉండేటువంటి జనాలు, స్త్రీ పురుషులందరూ కూడా ఈరోజు చూడగలిగారు అంటే దానికి మూల కారణం గోపికలు ఆ రోజు రాత్రిపూట విరహంతో మథురలో ఉండే వాళ్ళని తిట్టుకోకుండా మథురలో ఉండే వాళ్ళకి చాలా మంచి జరగబోతోంది అని ఆశీర్వచనాలు ఇవ్వటమే అని శ్రీశుకుల వారు అంటున్నారు. గోప్యో ముకుంద విగమే విరహాతురాయా ఆశాసతాశిష ఋతా మధుపుర్యభూవన్ సంపశ్యతాం పురుషభూషణ గాత్రలక్ష్మీం
హిత్వేతనాన్ను భజతశ్చకమే అయనం శ్రీ అనే శ్లోకంలో. సరే, బలరామకృష్ణులిద్దరూ అక్కడికి శకట స్థానానికి చేరిపోయారు. చేరిపోయిన తర్వాత అవనిక్తాంఘ్రియుగలౌ భుక్త్వా క్షీరోపసేచనం ఊషతుస్తాం సుఖం రాత్రిం జ్ఞాత్వా కంసచికీర్షితం. అవనిక్తాంఘ్రియుగలౌ చేతులు కాళ్ళు కడుక్కున్నారు. భుక్త్వా క్షీరోపసేచనం, అక్కడ చుట్టూ ఉన్నవాళ్ళు మగవాళ్లే వచ్చినట్టున్నారు, ఆడవాళ్ళు ఎవరు వచ్చినట్టు లేరు. కాబట్టి గోపాలకుల్లో ఎవరో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు చితవులు ఏరుకొచ్చారు. ఏరుకొచ్చి కాస్త మంట వేశారు. మంట వేసి కాస్త అన్నం వండారు. ఎలాగో వీళ్ళతో పాటు పాలున్నాయి, పాలు కూడా కాచారు. పాలు కాచుకుని పాలలో అన్నం కలుపుకుని పాలన్నం అనేది తయారు చేశారు. క్షీరోపసేచనం అన్నం చేస్తే ఆ తయారు చేసినటువంటి ఈ పాలన్నాన్ని బలరామకృష్ణులు ఇద్దరూ హాయిగా సుఖంగా తిన్నారు. తిని భుక్త్వా క్షీరోపసేచనం ఊషతుస్తాం సుఖం రాత్రిం. వాళ్ళిద్దరూ హాయిగా ఆ రాత్రికి సుఖంగా అక్కడ గడిపారు. మథుర బయట వాళ్ళ బళ్ళు విడిది చేసినటువంటి ప్రాంతంలో సుఖంగా గడిపారు. జ్ఞాత్వా కంసచికీర్షితం, కంసుడిని ఎలా కదిలించి వచ్చామో అనే సంగతి బలరామకృష్ణులు ఇద్దరికీ తెలుసు. కంసుడు పూజ చేయదలుచుకున్న ఆ ధనుస్సునే ముక్కలు ముక్కలు చేసి ఆ ధనుస్సుని రక్షించడానికి వచ్చిన రక్షకుల్ని, కంసుడు పంపించిన బలాన్ని ఆ ధనుస్సు ముక్కలతోనే పొడిచిపారేస్తే కంసుడికి ఏమాత్రం కోపం వస్తుందో తెలుసు. ఏం చేయదలుచుకుంటాడో తెలుసు, ఏం చేయగలడో కూడా తెలుసు. కాబట్టి హాయిగా జ్ఞాత్వా కంసచికీర్షితం అన్నీ తెలుసు కాబట్టి సుఖంగా ఆ రాత్రిని అక్కడ గడిపారు. నిద్రపోయారు నిద్రపోలేదు అనేది విషయం కాదు, సుఖంగానే ఉన్నారు. వాళ్ళలో భయం కానీ మరొక భావం కానీ లేదు. అవనిక్తాంఘ్రియుగలౌ భుక్త్వా క్షీరోపసేచనం ఊషతుస్తాం సుఖం రాత్రిం జ్ఞాత్వా కంసచికీర్షితం. కంసస్తు ధనుషోభంగం రక్షిణాం స్వబలస్య చ వధం నిశమ్య గోవింద రామ విక్రీడితం పరం. ఇక్కడ వీళ్ళిద్దరూ సుఖంగా ఉంటే అక్కడ కంసుడికి కునుకు లేదు, కంటి మీద కునుకు లేదు. కంసస్తు, కంసుడు మాత్రం ఇలా లేడు, సుఖంగా లేడు. కంసుడు అంతవరకు వినని మాటలు కొన్ని విన్నాడు. ఏంటి? నువ్వు పూజ చేయటానికి ప్రత్యేకించి ధనుర్యాగం చేస్తున్నాను అని సంకల్పించి ఆ ధనుస్సుని, పూజ చేయవలసిన ధనుస్సుని ఒక శాలలో పెట్టి ఎత్తైన ప్రదేశంలో పెట్టి దాని చుట్టూ రక్షణకి ఏర్పాట్లు చేస్తే, ఇంత చేస్తే ఆ ధనుస్సుని ఓ చిన్న పిల్లవాడు వచ్చి ముక్కలకు ముక్కల కింద పుట్టుకుని విరిచేసి ఆ ముక్కలతో నువ్వు పంపించిన బలాన్నే చంపేశాడు. ధనుషోభంగం ఒకవైపు నీకు అవమానమైతే, రక్షిణాం స్వబలస్య చ వధం, ఆ ధనుస్సుని రక్షించేవాళ్ళు నువ్వు పంపించేవాళ్ళు వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ పొడుపులకి అక్కడక్కడ హతమారిపోయాడు, అక్కడికక్కడ హతమారిపోయారు అని విన్నాడు. విని అమ్మో, ఈ బలరామకృష్ణులు సామాన్యమైన వారు కారు, ఈ బలరామకృష్ణులతో మనం అనవసరంగా పెట్టుకున్నామేమో అని కాస్తంత భయపడ్డాడు. నిజానికి కంసుడు భయపడిన దానికంటే కూడా చాలా ఎక్కువ పరాక్రమమే వీళ్ళిద్దరికీ ఉంది. గోవింద రామ విక్రీడితం పరం. ఇది కేవలం వాళ్ళిద్దరూ ఆటలాడుకుంటే వచ్చినటువంటి పరిణామం. వాళ్ళిద్దరూ ఆడుకున్నారంతే. బలరాముడు కృష్ణుడు వీళ్ళిద్దరూ కూడా వెళ్ళి ధనుర్యాగశాలలో ఆటలాడుకున్నారు అంతే తప్ప వాళ్ళు ప్రత్యేకించి పరాక్రమాన్ని చూపించలేదు. కాబట్టి గోవింద రామ విక్రీడితం పరం, ఇది ఇంకా ఆట స్థాయిలోనే ఉంది, ఇంకా వేట స్థాయికి రాలేదు. వేట స్థాయికి వస్తే కంసుడి భయాన్ని మించినటువంటి పరాక్రమమే వీళ్ళిద్దరికీ ఉంది. ఆ విషయం తెలియదు కదా. అమ్మో, ఇంత పరాక్రమవంతులు వీళ్ళతో పెట్టుకున్నాను, ఏమవుతుంది అని భయపడసాగాడు. కంసస్తు ధనుషోభంగం రక్షిణాం స్వబలస్య చ వధం నిశమ్య గోవింద రామ విక్రీడితం పరం. దీర్ఘ ప్రజాగరో భీతో దుర్నిమిత్తాని దుర్మతి బహూన్యచష్టో భయథ మృత్యోర్దౌత్యకరాణి చ. దీర్ఘ ప్రజాగర, ఆ రోజు రాత్రల్లా అతనికి కంటి మీద కునుకులేదు. భీత, భయంతో వణికిపోతున్నాడు. ఇది కాక దుర్మతి, ఎలా చేయొచ్చు, ఎలా బలరామకృష్ణుల్ని అంతమొందించవచ్చు, పరాక్రమవంతుల్ని మోసం ఎలా చేయొచ్చు అనేటువంటి విషయాలను ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ అతనికి ఆ ఆలోచనలు తెగలేదు. కానీ దుర్నిమిత్తాన్ని బహూన్యచష్ట, విచిత్రమైనటువంటి దుర్నిమిత్తాలు. ఎలాంటి దుర్నిమిత్తాలు? మృత్యోర్దౌత్యకరాణి చ. మృత్యువు సాక్షాత్తు యముడే దూతల్ని పంపిస్తే వచ్చేటువంటి దుర్నిమిత్తాలని కొన్నిటిని చూశాడు. బహూన్యచష్ట ఉభయథ, రెండు రకాలుగాను చూశాడు. రెండు రకాలుగాను అంటే పాపం పడుకుందామని ఏదో పక్క మీద వాలుతాడు,
వాళ్తే చాలాసేపు ఏమీ కనిపించదు, నిద్ర పట్టదు. ఆ నిద్ర పట్టని ఆ క్షణాన ఎక్కడ లేని దుర్నిమిత్తాలు కనిపిస్తాయి. పోనీ అలిసిపోయి ఏదో చిన్న కునుకు పట్టకుండా పట్టింది అనుకునే లోపల అందులో ఒక పీడకల, ఆ పీడకలో మృత్యోర్దౌత్యకరాణి దుర్నిమిత్తాన్ని, ఆ పీడకలలో ఏదో మృత్యుదౌత్యానికి సంబంధించినటువంటి దుర్నిమిత్తం అని ఇలా చూస్తూ వచ్చాడు. దీర్ఘప్రజాగరో భీతో దుర్నిమిత్తాని దుర్మతి బహూన్యచష్టో భయథ మృత్యోర్దౌత్యకరాణి చ అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఇక్కడికి ఆపుకుందాము. కంసుడు భయపడే ప్రాంతంలో ఆపుకోవడం అనేది కూడా ఒక రకంగా మంగళమే. ఈరోజు ఇంతకు మించి వెళ్ళేట్టుగా లేదు, అందుకని ఇక్కడికి ఆపుకుందాము. ఆపుకుని కంసుడు ఏ దుర్నిమిత్తాలు చూశాడు, తర్వాత ఏమేం జరిగింది, అయినా బుద్ధి వచ్చిందా లేదా, ఇలాంటి విషయాలని పైన శ్రీశుకుల వారి యొక్క మాటల్లో జాగ్రత్తగా మనం గమనించుకుందాము. ఇప్పటికైతే ఆ కుబ్జానత పాదపద్మాబ్జానన నేత్రపద్ముడైనటువంటి శ్రీనివాస పరమాత్మని మనలో మంచి భావాలను రగిలించవలసిందిగాను, ఇలాంటివి ఏమైనా చిన్న చిన్న నిమిత్తాలు తెలిస్తే మనల్ని జాగ్రత్తపరచవలసిందిగాను ప్రార్థించుకుంటూ ఈ రోజుకి క్షమాప్రార్థనాదులను చెప్పుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.